కిలికి తన్నించుకుంటారు, తీరా తన్నాక తప్పంటారు. అట్లా ఉంది మన మాఫియా ఫ్యాన్స్ తీరు. వాళ్ళే కెలికారు అల్లు అర్జున్ ట్రోల్ చేస్తూ, ఇప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటే తప్పు అంటున్నారు. సినీ పెద్దల ముసుగులో ఎంతో మంది జీవితాలు నాశనం చేసిన వీళ్ళ ట్రోల్స్తోనూ వీళ్ళు సినిమాలు ఆపేయడంతోనూ ఎంతో మంది జీవితాలు నాశనం చేశారు. ఒక రాజశేఖర్ గారు, అలాగే ఒక సుమన్ గారు, ఒక ఉదయ్ కిరణ్, ఇలా చెప్పుకుంటూ చూస్తే చాలా మంది లిస్టే ఉంది. ఈ దగా ఫ్యామిలీ ఎవరినైనా టార్గెట్ చేశారు అంటే పాపం సోషల్ మీడియాలో మొత్తం వాళ్ళందరినీ బ్యాడ్ చేయడం, ఒక టీంని తయారు చేసి వాళ్ళపైన ట్రోల్స్, అవమానాలు క్రియేట్ చేస్తారు. అలాంటి వీళ్ళు తప్పొప్పుల గురించి మాట్లాడుతుంటే ట్రేడ్ పండితులు నవ్వుతున్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా కొంతమంది అల్లు అర్జున్ గారి వేరే అభిమానులు పైన కనిపిస్తున్న విజువల్స్తో పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేస్తూ ఒక పోస్టర్లు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవి చూసిన దగా అభిమానులు, మీరు చేస్తున్న తప్పు, మీ హీరోని మీరు పొగుడుకోండి, మా హీరోని అవమానిస్తే మాత్రం నరికేస్తాం, పొడి చేస్తాం, బెదిరింపులతో తెగ రెచ్చిపోతున్నారు. మరికొంతమంది ఎప్పుడూ రాని నీతి వాక్యాలన్నీ ఇప్పుడే బయటకు వస్తున్నాయి. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, అలాగే టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇలా ట్రోల్ చేయడం సరికాదు అని కొంతమంది తెగ నీతులు మాట్లాడేస్తున్నారు. భయ్య నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, ఇప్పుడు నీతులు మాట్లాడే నా కొడుకులు, అలాగే ఇంతకు ముందు ట్రోల్స్ తప్పు అన్న కొడుకులే కదా అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టి అతన్ని ఎంతగానో అవమానించారు. అప్పుడు గుర్తురే రాలేదా అల్లు అర్జున్ గారి విషయంలో ఈ నీతులు, ఈ బూతులు అంటూ ట్రేడ్ పండితులు వాపోతున్నారు. ఇప్పుడు చేసిన ట్రోల్స్ కేవలం శాంపిల్స్ మాత్రమే. మా హీరో జోలికి కానీ మా జోలికి కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంతకు మించి మేము ట్రోల్ చేసి అందరినీ భయపెడతాం. ట్రోల్ చేయడానికే కాదు, ఎంతకైనా తెగించడానికి రెడీగా ఉన్నాం. సో మా హీరో జోలికి రావద్దు, మేము మీ హీరో జోలికి వచ్చేటట్లు మీరు చేసుకోవద్దు. జై అల్లు అర్జున్, జై బన్నీ, జై ఐకాన్ స్టార్. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.